అమ్మో ఎంత పెద్ద పెను ఒక్కలా ఉంది. కునిగిపాట్లు పడతా అంటే సరిగ్గా పోన్లే. నోరు మూసుకోలేవా? అది కాదు, నీ కత్తిరికి తాళం ఎత్తున్నాను. తాళం తాళం కుంటినాయాల. అప్పన్నా, వాడి పేరు గోపాలకృష్ణ. ఇంకోసారి కుంటి కుంటిని పిలిచావంటే జాగ్రత్త. విన్నావా? నా పేరు గోపాలకృష్ణ. అలాగేనండి, గోపాలకిట్టయ్య గారు. పొంగండి. చూడొద్దు మళ్ళీ, నాకు సిగ్గేస్తుంది. సిగ్గెందుకు? తెచ్చాగా దొరబాబులా అన్నావు. ఓ మళ్ళీ అట్ట అనబాక. అయ్యయ్యో మర్చిపోయాను. ఎక్కడికి? ఇక శనివారం కదా, సింహాచలానికి నూనె రాసి ఒళ్ళు పడితే పిలుస్తాడు. అవి ఎట్టుకెళ్ళి టీ తాగుతాడు. ఇదిగో చూడు, ఇక నుంచి నువ్వు ఎవరి దగ్గర చేయి చాపి డబ్బులు అడక్కో. అందరి ముందు నువ్వు సమానంగా కొట్టాలి. ఇదిగో వెళ్ళి టీ తాగిరా. రూపాయ టీ 10 పైసలే. పర్వాలేదు, ఉంచుకో. ఇదిగో చూడు, అందరిలాగా బెంచ్ మీద కూర్చొని దర్జాగా టీ తాగాలి. బెంచ్ మీద? అవును, నువ్వేం తక్కువడివా? వాళ్ళకన్నా నువ్వేం తీసిపోలేదులే. ఇదిగో దివినా. ఇదెందుకు? తల తిరిగిపోతే దూకో. ఇదెందుకు? కారణంగా భుజం మీద వేసుకుంటాను. నువ్వు వెళ్ళు.